నమస్కారం ప్రజలారా. నిన్న మా శర్మిలక్క ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దేనికి పెట్టింది ప్రెస్ మీట్, ఏంది కథ, ఏంది కార్ఖాన అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఎందుకంటే ఈమె కూడా రాజన్న పెట్టే, ఈయన రాజన్న పెట్టే. ఎందుకంటే నేను అన్నతోడు ఉన్నా కాబట్టి, అక్కకి ఎవరు తోడు లేరు కాబట్టి ఆమె ఒకటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎన్నికల సమయంలో నన్ను, నా తల్లిని విపరీతంగా అయితే తిట్టించినారు అని చెప్పి అయితే ఒక వార్త అయితే ఆమె చెప్పడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉండేటువంటి మహిళల మీద ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళను ఏ విధంగా అణిచివేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయినటువంటి మా జగనన్న సైన్యం, అదేవిధంగా వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అసత్య ఆరోపణలు చేసినాడో ఆడవారి మీద, ఏ విధంగా వారిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడినాడు, సొంతం చెల్లినే ఆ విధంగా మాట్లాడించినాడు అవినాష్ రెడ్డి మాట్లాడితే అవినాష్ రెడ్డి చెప్పిన మాట వీడింటాడు. అవినాష్ రెడ్డి అయితే ఏ డైరెక్షన్ ఇచ్చాడో, రాఘవరెడ్డి ఏ డైరెక్షన్లో అయితే ఇచ్చాడో, ఏ పోస్ట్ అయితే ఇచ్చాడో అదే పోస్టు వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేసేదానికి ఒక టీముని పెట్టుకున్నాడు. అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన పెద్ద ఆఫీస్లో ఉంటాడు, ఆయన పులివెందుల్లో ఉంటాడు. ఈడి టీం కొంతమంది ఉంటారు. ఆడ జగనన్న కనెక్ట్స్ ఒకటి ఉంటుంది, అర్జున్ రెడ్డి సమీప దగ్గర బంధువు. షర్మిలాకు ఇప్పుడు జగనన్నకు బంధువు అయితే షర్మిలాకు బంధువు కాదా, షర్మిలాకు బంధువు అయితే మన సునీతారెడ్డికి బంధువు కాదా? మరి సొంత అక్క మీదనే ఈ విధంగా పోస్టులు పెట్టినటువంటి ఘనత మా యొక్క వైసీపీ పార్టీలోనే ఉంటుందని నిస్సిగ్గుగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోతే అన్న ఉన్నాడు, షర్మిలమ్మ కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేసినటువంటి ఘనత అన్నది. షర్మిల గారు పసుపు చీర కట్టుకుంటే, పసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇళ్ళకే పోతారంటే చీరగడ పసుపు కట్టుకోవాలన్నా బులుగు కట్టుకోవాలని అని చెప్పి అన్న చెప్పాలన్నమాట. అన్న చెప్పిందే కట్టుకోవాలా. ఇంకా మీరు చెప్పండి. ఇంకా సొంత చెల్లెల మీద కామెంట్ చేసినాడు, ఒక చీర మీద, ఆమె కట్టుకున్నటువంటి బట్టల మీదనే. అంటే ఎవడో పొగడాగాడు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడటం అనేది ఇదేం పెద్ద నాకేం ఆశ్చర్యంగా అయితే అనిపించడంలా. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికైతే మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా నేనైతే తెలియజేయాలి. ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలేంది, అది వచ్చినటువంటి కథనం ఒకసారి మనం పరిశీలన అయితే చేద్దాం. ఇకపోతే సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు. కరెక్ట్గా చెప్పింది. అయితే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు, మా అన్నే నాయకుడు. మా అన్న చెప్పినటువంటి మాటలే మేము వింటాము, మా అన్న చెప్పినటువంటి పోస్టులే మేము వాటిని పబ్లిక్ చేస్తాము, మా అన్న ఏమి చెప్తాడో అదే రాష్ట్రం అంతటా తిప్పేట్టుగా ప్లాన్ చేస్తాము. ఏమవుతుంది ఇప్పుడు 2019 నుంచి 24 వరకు సోషల్ మీడియా మా అన్న అట్ట చెప్తే అట్నే కదా నడిచింది. మరి ఇంకేమవుతుంది? నన్ను, మా అమ్మ విజయమ్మను తిట్టించారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం, లేఖను చూపుతూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల. జగన్వి అహంకారపు మాటలు. అవును, అయితే ఏమే ఇప్పుడు ఏ విధంగా అయితే మా అన్న ఇప్పుడు నిన్ను వాడుకున్న దానికే నీకు బాధ. మరి మాజీ మంత్రులు వాడినాడు, మాజీ ఎమ్మెల్యేలు వాడినాడు, మాజీ ఎమ్మెల్సీలు వాడినాడు. రాష్ట్రంలో ఉండేటువంటి మేము మా జగనన్న అని చెప్పి సోషల్ మీడియాలో ఎంత భుజాలు ఎగరేసుకొని పనిచేస్తే వాళ్ళను వాడినాడు. ఈరోజు అరెస్టులు చేస్తున్నారు. గతంలో ఎవడైనా సరే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఎవడైనా సరే ఒక పోస్టు పెట్టాలా అంటే ఏ విధంగా ఉండేది? గతంలో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని ఏం మాట్లాడినారు? మీ ఇంటల్లోకి దొరుకుతా ఉన్నాడు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేవు నువ్వు అంటే ఈరోజు మీ అన్న ఏదో నిన్నన్నాడని చెప్పి మీరు బయటకు వచ్చి మాట్లాడిన పాట ఇది కాదు షర్మిల గారు. ఓకే, నాకు కూడా బాధగానే ఉండదు. ఎందుకంటే నువ్వు రాజన్న బిడ్డవే కాబట్టి తప్పకుండా నీకు కూడా న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే నీ మీద కూడా వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినాడు. మీ తల్లి గారిని కూడా, విజయమ్మ గారిని కూడా పెట్టినాడు. అదేవిధంగా సునీతారెడ్డి గారిని కూడా మాట్లాడినారు. అనరాని మాటలు కూడా మాట్లాడించినాడు జగనన్న అని అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి తప్పకుండా తెలుస్తూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ షర్మిల గారు అయితే చాలా
చూడు ఏమంటా అందో, ఏం మాట్లాడతాం, దీని గురించి ఏం మాట్లాడలేము. వైకాపా సైతం సోషల్ మీడియా సైన్యానికి వైఎస్ జగనే నాయకుడు తన తప్పుడు ప్రచారం చేయించి ఆయన్నే కాంగ్రెస్ పార్టీ ఏంది ఇవన్నీ చెప్పినామంటే మనకే బాధ. ఎందుకంటే మన పార్టీకి ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి నేను ఇంతటితో ఈ వార్తను ముగిస్తానుడా. ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మన వైసీపీ సోషల్ మీడియా సైన్యం బలంగా పనిచేసి అన్నను అలా ప్రధానమంత్రిగా చేసుకుందాము అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.